మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన చాలా యూనిక్ మోడల్ గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆ యూనిక్ మోడల్ గణేష్ లొకేషన్ ఎక్కడ అని ఏందని మాత్రం మీకు వీడియో ద్వారా చూపిస్తున్నా. అండ్ ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ చౌరస్తా ఉంది కదా, చౌరస్తా నుంచి ఇంకా రాకముందుకే మన మెన్స్ క్లబ్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మన సామ్సంగ్ అండ్ సెల్ కిట్ వాళ్ళది షోరూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ బయటనే మనకు కనబడడం జరుగుతుంది. మనకు డెకరేషన్ చూస్తున్నాం. మనం లోపలికి వెళ్ళి అయితే మాత్రం ఏ విధంగా ఉన్నది ఇక్కడ ఏంటంటే చాలా స్పెషల్ అన్న వాళ్ళు మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే డెకరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే గణేష్ని కూడా ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మనకు చూపెట్టడం జరుగుతుంది. చూసుకున్నాం. ఫస్ట్గా వీళ్ళకి వచ్చేసి మనకు బయట మాత్రం మొత్తం డెకరేషన్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక మీకు లోపలికి వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్టు మొత్తం గణేష్ ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం టోటల్గా అయితే చూపించేస్తా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఉండాలని మొత్తం చెట్లు అయితే పెట్టడం జరిగింది. చూడండి. ఇగో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్తా, నాది ఏదన్నా ఒక దుకాణం పెట్టు, రెండు దుకాణం పెట్టాలి. महागणाधिपतये नमः। वरसिद्धिविनायक स्वामिने नमः। या फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस् పుష్పాలక్షతం తీసుకునేసి ప్రదక్షిణ చేయండి. ఏకదంతామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ దారుణ్య భావేన చెబుతుండండి. 2 గంటలు మైబాద్ వరకు మైబాద్ దొరకపోతే మళ్ళీ ఆంధ్రాల మొత్తము వైజాగ్, శ్రీకాకుళము, తాడిపల్లిగూడెము. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సిద్ధి వినాయక్ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు వీడియో ద్వారా కూడా చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా స్పెషల్గా ఉంటుంది గణేష్. ఎప్పుడైనా యూనిక్ మోడల్స్లలో అది ఏ కాన్సెప్ట్లో ఉన్నది ఈసారి గణేష్ ఏందని మాత్రం మన సాగరన్నతోనైతే మొత్తం ఫుల్ డీటెయిల్గా అయితే నేను మాట్లాడిస్తా. అండ్ అలానే మనకు విగ్రహం కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. జై గణేష్ అన్న. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీ గణేష. మరియు మా ప్రియమైన సంతోష్ అన్న గారికి కూడా, వారి టీము కూడా మా హృదయపూర్వక నమస్కారాలని చెప్తున్నాము. మేము పర్యావరణాన్ని కాపాడని కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రూపాలతో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో మేము ఉయ్యాల గణపతి చేయడం జరిగింది. దీన్ని ఫ్లవర్స్తో పాటు చేయడం జరిగింది. ఈ వినాయకుడి యొక్క ప్రత్యేకత, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ భక్తులందరూ వచ్చి మా దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం ఎట్లా వెరైటీస్ ఆఫ్ వినాయకులు మేము చేస్తూ ఉంటాము. ఆ వినాయకులందరినీ చూపిస్తుంటాం. అండ్ అలానే ఎంత సమయం, ఎన్ని నెలలు పట్టిందన్న మన ఈ వినాయకుని తయారు చేయడానికి? ఇప్పుడు మన వరసిద్ధి వినాయక స్వామి వారి ఈ వినాయకుడిని తయారు చేయడానికి కనీసం 12 రోజుల నుండి 25 రోజులు 12 రోజుల 25 రోజుల దాకా పట్టింది. దీనికి ఒక 12 మంది
లేబర్ మొత్తం అంతా ఇక్కడ ఒరిస్సా నుండి వచ్చి వారు చేసినారు. దాంతోపాటు అది కాకుండా ఇక్కడ ఈ ఫ్లవర్ డెకరేషన్ అనేది కూడా ఒక 4-5 6 రోజులు దానికోసం కష్టపడి చేస్తే జరిగినది. ఇప్పుడు ఇవన్నీ ఫ్లవర్స్ కూడా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఫోమ్ ఫ్లవర్స్. వీటితోటి పర్యావరణానికి ఎటువంటి కూడా హాని కానీ ఎటువంటిది కూడా కాదు. జై గణేష్. జై శ్రీరామ్. జై గణేశాయ నమః. నా పేరు నాగా రామచందర్. మాది వచ్చేసి శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, వరంగల్. గత 14 సంవత్సరాల నుండి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మేము మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తూ వాటిని వివిధ రూపాలలో అలంకరిస్తూ ఓరుగల్లు ప్రజల యొక్క మన్నలను పొందుతున్నాము. 2012వ సంవత్సరంలో ప్రప్రథమంగా కూల్ డ్రింక్స్ గణపతి, తరువాత వరిగడ్డి గణపతి, తరువాత డక్కెన్స్ గణపతి, తరువాత వచ్చేసి ఇలా కుందన్స్ తోటి తయారు చేయడం జరిగింది, పసుపు కొమ్ములతోటి తయారు చేయబడింది, మరియు ఎల్లక్కాయలతోటి, పోక ఒక్కలతోటి, గత సంవత్సరము మసాలాతోటి, దానికంటే ముందు ఎండుమిర్చితోటి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉద్యానవనములో ఉయ్యాల ఊగుతున్న విధముగా విఘ్నేశ్వరుని ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యానవనంలో అధికంగా పూల మొక్కలు ఉంటాయి కనుక ఈ విఘ్నేశ్వరుని కూడా పువ్వులతో అలంకరించడం జరగబడింది. కావున ఓరుగల్లు ప్రజానికం మరియు తెలంగాణ ప్రజలందరూ ఈ ఛానల్ను వీక్షిస్తూ, ఈ ఛానల్ వారికి మద్దతు పలుకుతూ, మా యొక్క మండపంలో వేయించేసి ఉన్నటువంటి విఘ్నేశ్వరుని చూసి తరించి మా యొక్క ఆనందాన్ని పెంపొందించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ విఘ్నేశ్వరుని తయారు చేయడానికి దాదాపు సుమారు 12 నుంచి 15 రోజులు పట్టింది. ఇవి టోటల్లీ పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే వాటితో తయారు చేయబడింది. దాదాపు ఇది 14.5 అడుగుల ఎత్తు ఉంది. ఈ పూలతోటి 5 రోజులు రాత్రనక పగలనక కష్టపడ్డారు. ఈ యొక్క విఘ్నేశ్వరుని తయారు చేయడానికి మా యొక్క ఉత్సవ కమిటీకి సహాయపడిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మాట ముచ్చట చెప్పిన ప్రతి ఒక్కరికి మా యొక్క ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంటున్నాం. జై గణేశాయ. అండ్ అలానే మన సాగరనాల అన్న కూడా ఉండడం జరిగింది, తాటికొండ రామన్న. ఈ అన్నతో కూడా ఒక 2 ముచ్చట్లు అయితే మాట్లాడిస్తాను. జై గణేష, జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచమంతా కూడా వినాయకులను నవరాత్రులు పూజించి గంగమ్మ ఒడిలోకి మనం నిమజ్జనం చేస్తున్నాము. అలాగే పర్యావరణ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం కాకుండా గత 17 సంవత్సరముల నుంచి శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ, జేపీఎన్ రోడ్, వరంగల్ వారి ఆధ్వర్యంలో పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి ఆ వినాయకులకు వివిధ రకాల అలంకరణలతో స్వామివారిని తయారు చేసి ప్రతి సంవత్సరము ఒక నూతనంగా ఉత్సాహంగా భక్తులందరూ కూడా వీక్షించడానికి అది తయారు చేయడం జరుగుతున్నది. అలాగే గత సంవత్సరము మొత్తము డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులతో స్వామివారిని తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరము పర్యావరణానికి అనుగుణంగా ఈ సంవత్సరం మొత్తము ఆర్టిఫిషియల్ ఫోమ్ ఫ్లవర్స్తో స్వామివారిని తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నవరాత్రులు అంటే మామూలుగా భక్తి శ్రద్ధలతో ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు చేస్తూ, అలాగే భక్తులకు ప్రసాద వితరణ చేస్తూ కార్యక్రమాలన్నీ కూడా పద్ధతి ప్రకారము మా ఉత్సవ కమిటీ ద్వారా చేస్తాము. అంటే ఇక్కడ ఏమైనా స్పెషల్ పూజలు ఇట్లా ఏమైనా అయితే అన్న, మన అన్నదానం లాంటి, కుంకుమ పూజ, మన హోమం అలాంటి? అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రము స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ నెల 12వ తారీఖు నాడు మహా అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఆ రోజు చాలామంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ రోజు కూడా మీరు వీలుంటే వచ్చి
మీ సబ్స్క్రైబ్ ద్వారా ప్రజలందరూ తెలుసుకొని ఆ రోజు అన్నదానానికి కూడా మేము మీ ఛానల్ ద్వారా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మనకు డైలీ నేను నిన్న కూడా చూసిన అండ్ మార్నింగ్ కూడా చాలా క్రౌడ్ ఉన్నది. అంత మందికి ప్రసాదం అయితే మీరు ప్రతి ఒక్కరికి లేదనుకుంటా పంచుతున్నారు మీరు. అది ఎంత ప్రసాదం అంటే కింటనా 2 కింటనా? దాదాపు ప్రతిరోజు 100 నుంచి 150 కిలోల ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. ఒకవేళ అనివార్య కార్యాల వల్ల ఏమైనా తక్కువ పడుతుందంటే మా దగ్గర వంట వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు వెంటనే ఏదో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి వచ్చిన భక్తుల్ని రాత్రి 12 వరకు కాదనకుండా స్వామివారి ప్రసాదం వాళ్ళకి అందజేస్తూనే ఉంటాం. చాలా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వచ్చేసి మనకు అన్న వాళ్ళు ఏ విధంగా డెకరేషన్ చేసిండ్రు ఏంది అని మాత్రం టోటల్గా అయితే మీకు చూపెట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మనకు ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ మనకు మూషికు అయితే ఉండడం జరిగింది గణేశంకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నా చూసింది కదా. ఇది ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పింది కదా, ఫోమ్ ఫ్లవర్. ఇది మొత్తము చాలా దగ్గర నుంచి చాలా క్లియర్ గా చూపిస్తున్నాం మీకు. ఇది చూసుకున్నట్టయితే మనకు దివ్యజ్ఞేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నెలకొల్పినటువంటి ఈ వినాయకుడు ఫోమ్ ఫ్లవర్స్ తోటి తయారు చేయడం అయింది. ముందుగా పాదాల వైపున గ్రీనిష్, తర్వాత బ్లూ, పింక్, ఆ విధంగానే డార్క్ బ్లూ, తర్వాత డార్క్ పింక్, ఆ విధంగానే ఎల్లో కలర్, లైట్ ఎల్లో, గ్రీన్ అండ్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్. ఈ లడ్డు వచ్చేసి ఎల్లో కలర్. ఈ విధంగా ఒకటి చూడండి, గులాబీ పువ్వు, ఫోమ్ గులాబీ పువ్వు. అండ్ అలానే మనకు చూసుకున్నట్టయితే చేతులకు వచ్చేసి మనకు స్కై బ్లూ చేయడం జరిగింది. అండ్ మనకు చెవులకు ఇట్లా గ్రీన్ కలర్ చెవులతో మొత్తం ప్రతి ఒక్క పువ్వు వచ్చేసి ఫోమ్. కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా మీకు టోటల్ గా గణేష్కి అయితే చూపెట్టడం జరుగుతుంది.